లైవ్‌గా మాట్లాడాలంటే ఎంత వెయిట్ చేయాలో తెలుసా? అక్కడి నుంచి ఐస్ క్రీమ్‌లు అమ్మేవాళ్ళు. అసలు బెల్ కొడుతున్నారో బెల్ అన్నమాట అది. హార్న్ కూడా కాదు. ఇలా టింగ్ 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 అని కూడా. ఇంత నాయిస్ వచ్చేది. ఇలాగ మాట్లాడి మనం వీడియో చేయాలంటే. ఇంక మీరు భరించవలసిందే. నేనైతే ఇందాక అరగంట అయింది. ఇంకా స్టార్ట్ చేద్దాం ఆటోలు వెళ్తున్నాయి అన్నీ ఇంకెంతవరకు వస్తూనే ఉంటాయండి సౌండ్లు అయితే. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే కటింగ్ లేదు, స్టిచ్చింగ్ లేదండి. హ్యాపీగా 10 నిమిషాలు మాట్లాడేసుకుందాం. 10 నిమిషాల్లో అవగొట్టేద్దాం. మా పిల్లలు అయితే స్కూల్కి అండ్ కాలేజీకి పంపించేస్తాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసిన ఇంటి పనులన్నీ అవి చేసి చాలామంది సిస్టర్ కామెంట్ చేస్తున్నారు, అక్క మీరు యూట్యూబ్, ఇంటి పనులు, ఇలాగే టైలరింగ్ మీరు ఎలాగా మేనేజ్ చేస్తున్నారని అడుగుతున్నారు. అలాగే టైలరింగ్ నేర్చుకోవాలని ఉంది, ఇంట్రెస్ట్ రావడం లేదక్క అని అడుగుతున్నారు. ఇంకా మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి, కొంచెం కుట్టి పంపిస్తారా అని అడుగుతున్నారు. ఇంకా మొన్న వీడియో పెట్టాను కదా నేను పాలకొల్లులోనే ఉంటున్నాను అనేసి. చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా మేము మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటామండి అని అడుగుతున్నారు. అయితే ఇంకా నేను టైటిల్స్ రాత్రికి రాత్రే మీరు టైలర్ అయిపోతారు ఇలాంటి టైటిల్స్ పెడతాను. దానికి కారణం ఏంటో కూడా చెప్తాను, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి టైలరింగ్ నేర్చుకోవాలని ఉంది కానీ ఇంట్రెస్ట్ రావడం లేదని చాలామంది అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇంట్రెస్ట్ ముందుగానే రాదు, చేయడం మొదలు పెడితే ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తుందండి. ఈ పని నాకు కుదరదు, ఇది చాలా కష్టంగా ఉంటుంది, ఇది నేను చేయగలనా అని అనుకుంటే ఏ పని మనకి నచ్చదు. ఈ ముఖ్యంగా టైలరింగ్ చేయాలనుకుంటే మన ఆలోచన ఎలా ఉండాలంటే ఇది ఒక్క రోజులో రాదు, ఇది నెమ్మదిగా నేను నేర్చుకుంటాను, నా వల్ల అవుతుంది, నేను గివప్ ఇవ్వకుండా ప్రతిరోజు కొంత సమయాన్ని పెడతాను అనుకున్నప్పుడే టైలరింగ్ వస్తుందండి. టైలరింగ్కి ముఖ్యంగా ఎక్కువ సమయం ఇవ్వాలి. నేను పెద్ద టైలర్ అవ్వాలా, చిన్న టైలర్ అవ్వాలా అనేది మీ సమయమే నిర్ణయిస్తుంది. ఎన్ని తెలివితేటలున్నా అంటే ఒక రోజులో ఎంత తెలివిగా మీరు బ్లౌజ్ కుట్టేసినప్పటికీ మీకు కొంత అనుభవం కానీ ఇవన్నీ సమయం ఇస్తుంది. ఆ అనుభవంతో మీరు చక్కగా కుట్టగలుగుతారు. మీ దగ్గర ఎంత తెలివి ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, మీ దగ్గర మంచి మెషిన్ ఉన్నా, మీ కళలు కూడా మంచి మంచి కళలైనా ఇవన్నీ నెరవేరాలంటే మీ దగ్గర ముఖ్యంగా టైలరింగ్లో ఉండవలసింది ధైర్యం అండి. ధైర్యం మీద ఒక కథ విన్నారా? మహారాజు కథ ఒకటి ఉంటుంది. ఆ మహారాజు దగ్గర అన్నీ ఉంటాయి, సిరి సంపదలు అన్నీ ఉంటాయి, కానీ ఆ మహారాజు దగ్గర ఉండేదల్లా ధైర్యం. పిరిగిగా ఉంటాడు అనమాట ఆ మహారాజు. అప్పుడు అతని దగ్గర ఉన్న లక్ష్ములందరూ ధైర్యలక్ష్మి లేనప్పుడు మేమందరం ఉండలేం నీ దగ్గర అనేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు అన్నీ ఉన్న మహారాజు ఏమీ లేనివాడు అవుతాడు. అలాగే ధైర్యం అనేది స్కిల్స్ ప్లస్ ధైర్యమే మార్పుని తీసుకొస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలండి. ధైర్యంగా చేసేది చిన్న పని అనుకోకుండా మన ఇంటికి ఆసరా అనుకుని ధైర్యంగా ముందుకు సాగడమే టైలరింగ్లో. టైలరింగ్ అంటే మనకి ఇంట్లో మహిళలకి చాలా సులభమైన పని ఇది. ఇంట్లోనే ఫ్యామిలీని చూసుకుంటాము, అలాగే ఇలా మిషన్ కుట్టుకుంటూ 2 రూపాయలు సంపాదించుకోవడానికి ఇదే అనువైంది. ఇంకా మహిళలకి ఇంకా వేరే ఏముంది, బయటికి వెళ్ళి వేరే పనులు చేయలేం కదా. చేసేవాళ్ళు వెళ్తారు కానీ అవి ఇబ్బందులు. కొంతమంది ఇంటిని చక్కబెట్టి బయటకు వెళ్ళాలంటే చాలా పెద్ద పని కింద ఉంటుంది. మరి అలాంటి వారికి కూడా టైలరింగ్ చాలా బెస్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ కలిగించుకోవాలి, ఇష్టపడాలి, ఫస్ట్ ప్రేమించాలి. ఇష్టపడి ప్రేమిస్తే తప్పకుండా మీకు రోజు ఇంట్రెస్ట్ వస్తుంది. చక్కగా మిషన్ దగ్గర ప్రతిరోజు నేను ఆ టయానికి వెళ్ళాలని నినాదం పెట్టుకోండి. పర్ఫెక్ట్గా మీరు ఏదో ఒక రోజు మంచిగా కుడతారు. కొంతకాలాన్ని కేటాయించాక మంచిగా కుడతారు. అప్పుడు మీకు మీరే ఆనందపడతారు. నా చేతుల మీద ఎంత అందమైన జాకెట్లు అండ్ డ్రెస్సులు కుట్టిస్తున్నాను, ఎంత బాగా కుదురుతున్నాయి. నిజంగా ఒక్క డ్రెస్ అందంగా కుట్టారనుకోండి, ఒక్క బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టారనుకోండి, ఆ ఆనందం అంత ఇంత కాదు, మాటల్లో చెప్పలేము అసలు. అది ప్రతి ఒక్కరూ టైలరింగ్ మొదలుపెట్టిన వారు అలాగే టైలరింగ్ చేస్తున్న వారికి తెలుసు ఆ విధానం కదా. కానీ అన్ని విధాలా ఒకేలా ఉండదు టైలరింగు. నేను మొన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, మనం కుట్టేది కలపకో లేదంటే చెట్టుకో కాదండి, మనం కుట్టేది మనిషికి. మైండ్ ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ని మనం మార్చలేం. ప్రతి మనిషి మైండ్ సెట్ ఒకేలా ఉండదండి, వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి మీ కటింగ్ స్టిచ్చింగ్ నచ్చుతుంది, కొంతమంది పేర్లు పెడతారు, ఇలా ఉంటారు. కాబట్టి అవన్నీ ఫేస్ చేయాలి. కంపల్సరీ టైలరింగ్లో ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. నేనైతే ఇంగ్లీష్లో చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడతానండి. నాకు ఇంగ్లీష్ ఇష్టమని కాదు, ఇంట్లో అందరూ మాట్లాడడం వల్ల మరేంటో అలా మధ్యలో వస్తుంది. కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే ఈ వర్డ్ ఇలాగా ఆ వర్డ్ అలాగా అని కామెంట్ చేయొద్దు ప్లీజ్. ఏదో నాకు వచ్చిన మట్టుకు మాట్లాడుతున్నాను. అసలు మనం
10th క్లాస్లో ఇంగ్లీష్ టీచర్ లేదండి మాకు, అదే బ్రేక్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ అండ్ ఈ ఇంటి పనులు అలాగే ఈ టైలరింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటున్నారు కదా. నిజానికి ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండే దగ్గర అయితే చాలా సింపులేనండి నాకైతే. ఎందుకంటే ఇక్కడ పెద్దగా మోడల్ బ్లౌజులు, కేవలం పైపింగ్ బ్లౌజులు కూడా రావన్నమాట. ఇక్కడ మోడల్ బ్లౌజులు కుట్టించుకునేవారు తక్కువ, పైపింగ్ కూడా కుట్టించుకోరు. విలేజ్ అన్నట్టు కాదు, అలాగే సిటీ అన్నట్టు కాదు, ఆ ఏరియాలో ఉన్నాం మేమైతే. నిజానికి ఇంతకుముందు విజయవాడలో ఉండేవాళ్ళం. అలాంటి ఏరియాలో అయితే నాకు యూట్యూబ్ చేయడం, వీడియో చేయడం కూడా సాధ్యం అవ్వదు. ఫుల్గా వచ్చాయి బట్టలు. నేను కూడా లైట్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన కాంచి, ఎందుకంటే పెద్దగా ఇక్కడ కుట్టించుకునే బట్టలు వచ్చి అంత లేనప్పుడు పిల్లల కోసం ఇక్కడ ఉంటున్నాం అన్నమాట. పిల్లలకి స్కూలు పక్కనే, కాలేజీ పక్కనే వల్ల పిల్లలు ప్రతిరోజు స్ట్రగుల్ అవ్వకుండా, నేనైతే పండుగలు వచ్చినప్పుడు కొంచెం రద్దీగా ఉంటుందండి ఇక్కడైతే. అప్పుడు ఏం చేస్తానంటే నా వీడియోలన్నీ కూడా ముందుగానే పండుగలు వస్తున్నప్పుడు నేను చిన్న చిన్న ఏమంటారు షార్ట్లకి సంబంధించి టిప్స్ ఇవన్నీ కూడా వీడియోలు తీసేస్తాను అనమాట. తీసేసి షెడ్యూల్లో పెట్టేస్తాను. ఇంకా పండగ రోజుల్లో నేను టచ్ చేయను ఇంకా యూట్యూబ్ని. ఇంక షెడ్యూల్లో వెళ్తూ ఉంటాయి. ఇంక పెద్ద వీడియోలకైతే ఎక్కువ టైం ఇవ్వాలి. పెద్ద వీడియోలు అంత ఈజీగా కాదు, చాలా టైం ఇవ్వాలి. మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి టైం ఇవ్వాలి. కాబట్టి పెద్ద వీడియోకి ఒక రోజు పట్టేస్తుందండి. యూట్యూబ్ కోసం అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇది నేను ఎలాగైతే ప్లాన్ చేసుకుంటాను. పండగలు వచ్చినప్పుడే నాకు అటు ఇటుగా అవుతాయి పనులు అన్నట్టు. అంటే బట్టలు కుట్టడం రద్దీ, మనం ఒప్పుకున్నా కుట్టేయాలి కదా, అందుకోసం నాకు అటు ఇటు అవుతుంది యూట్యూబ్ దగ్గర. కానీ మామూలు రోజుల్లో ఫ్రీగానే ఉంటానండి. రోజుకి 2 జాకెట్లు 4 జాకెట్లు ఎవరైనా అర్జెంట్ అని కుట్టించుకుంటే కొంచెం 4 కుడతాను తప్ప మ్యాక్సిమం రోజుకి 2 జాకెట్ల కంటే ఇక్కడ లేదండి, అంత లాగడం లేదు. మీరు చూస్తే యూట్యూబ్లో నా వీడియోలు పెద్ద వీడియోలు ఎప్పుడు వస్తాయి? 4కి 3:30కి ఆ టైంలో వస్తాయి. మరి ఆ టైంలో అసలు రెవెన్యూ రాదండి, యాడ్స్ ఇవ్వదన్నమాట యూట్యూబ్. పొద్దున్నే ఉదయాన్నే పోస్ట్ చేసామనుకోండి ఎక్కువ యాడ్స్ వస్తాయి అన్నట్టు. సాయంత్రం ఈవినింగ్ అలాగా వ్యూస్ వస్తుంది కానీ యాడ్స్ రావండి. కాబట్టి నాకు ఆ టైంలోనే కుదురుతుంది కాబట్టి ఇంకా ఆ టైంలోనే పోస్ట్ చేస్తున్నాను. అలా టైం చాలదు అన్నట్టు. ఇంకా నేను ఈ యూట్యూబ్ వీడియోలు పెట్టుకోవడము, ఇంకా ఇలా ఇంట్లో పనులు చేసుకోవడము, ఈ టైలరింగ్ చేసుకోవడం మీదే అలా సమయం వెళ్ళిపోతుంది. ఇంక అందుకే వేరే దాని మీద పెట్టలేకపోతున్నాను టైము. అది కారణం. నెక్స్ట్ వచ్చేసి అక్క ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్పించవచ్చు కదా అని అడుగుతున్నారు. ఆన్లైన్ క్లాసులు నేర్పించాలంటే మనం ఏదైనా, ఇదేనే కాదు, ఏదైనా ఒక వర్క్ని కమిట్మెంట్ తీసుకుని ముందుకు కొనసాగిస్తున్నాం అనుకోండి, నిజంగా 100% మనము ఎఫెక్ట్ పెట్టాలి. నేనైతే ప్రస్తుతానికి ఎఫెక్ట్ పెట్టలేని టైంలో ఉన్నానన్నమాట. ఎందుకంటే మా వారు ఇక్కడ ఉంటారు కదా, కెనడాలో ఉంటారు కదా, అన్ని పనులు నేనే చూసుకోవాలి. పిల్లలతో మాట్లాడడం కానించి వాళ్ళకి ఏ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎక్కడ వెయ్యాలి, ఎలాగా వాళ్ళ హెల్త్ని చూసుకోవాలి, ఏమేమి ఇంట్లోకి తెచ్చుకోవాలి, ఇలాంటి పనులు సార్ మనకటి చాలా ఉంటుంది, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇవన్నీ నేను ఒకదాన్ని చేయాలి కాబట్టి ఆన్లైన్ క్లాసులు చెప్పేంత టైము ఉండదన్నమాట నాకు. అందుకోసమే నేను ఆలోచిస్తున్నాను ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను ఆన్లైన్ క్లాసుల ద్వారా మీకు టైలరింగ్ నేర్పించడానికైతే ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానండి, నా టైం కుదిరినప్పుడు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెడతారండి. కారణం ఏంటంటే టైం ఉండకపోవడం అంటే ఇప్పుడు మీరు సీఎమ్మా లేదంటే ఏంటి పిఎమ్మా అని అనుకోవచ్చు. నిజానికి ఇంట్లో ఒక మహిళకి, ఇంటిని నడిపే వ్యక్తికి ఎంత టైం ఉన్నా సరిపోదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేసుకుంటూ, టైలరింగ్ చేసుకుంటూ, యూట్యూబ్ చేసుకుంటూ కూడా నేను ఇలా కొనసాగిస్తానంటే నాకు నేను చాలా గ్రేట్ అనుకోవాలి. ఏమంటారు? నేను ఏదైనా తీసుకుంటే పని 100% ఎఫెక్ట్ పెట్టాలనుకుంటాను కాబట్టి అంత ఈజీగా గమ్ముని తీసుకుంటే పెడతాను అన్నట్టు ఉంటుంది నా పని. వాళ్ళు అంటూ ఉంటారు కదా, 2 పడవల మీద కాలు పెట్టద్దు అనేసి. ఒకేసారి 2 పనులు చేయకూడదు అంటారు. యూట్యూబ్ అండ్ బయట నేర్పించడము కూడా నేను చేయలేను అనిపించింది. ఎందుకంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో ఉండే ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి. ఓకేనా? మా ఊర్లో అయితే 2 గ్రూపుల వరకు నేర్పానండి. ఓ 2 గ్రూపులకి అయితే నేనే బయటికి వెళ్ళి, అంటే గ్రూప్కి వచ్చేసి ఒక 5గురు 6గురు అలా ఉంటారనమాట. బయటకు వెళ్ళి అంటే మీ ఇంటి దగ్గర మాకు ప్లేస్ లేదనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వరండాలో అంటే ఒక హాల్లో అందరూ
నేర్చుకునే వాళ్ళందరూ ఆ ఒక్క ఇంటికి వచ్చేవారు. అంటే ఏ పర్సన్కి అయితే పెద్ద ఇల్లుండి కంఫర్ట్గా ఉంటుందో అక్కడ పెట్టుకునే వాళ్ళం అన్నమాట. ఏమంటారు ఇప్పుడు మనకేమిటి డ్వాక్రా మీటింగ్ చూడు అలా పెట్టుకునేవాళ్ళం. అక్కడ నేర్పేసి నేను వచ్చేసేదాన్ని. అక్కడ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు. అలాగా నేర్పేదాన్ని. అలాగే ఉయ్యూరులో 2 గ్రూపులకి నేర్పాను. అయితే ఒక ఫస్ట్ గ్రూప్కి బాగా నేర్పాను, కానీ రెండో గ్రూప్కి మధ్యలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే మా వారికి ఈ భీమవరం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందనేసి, ఇంకా సొంత ఊరు భీమవరం ట్రాన్స్ఫర్ అయింది కదా అనేసి ఇంకా అక్కడ మళ్ళీ వచ్చేయడం వల్ల ఆ రెండో గ్రూప్కి సగం వరకే నేర్పగలిగాను అన్నట్టు. అలాగా నేను మొత్తం 6 గ్రూపులకి నేర్పినట్టు. నేర్పడం అయితే అంత ఈజీ కాదండి. నాకు నేర్పినప్పుడైతే నాకు కంఠం లాగేసింది అనమాట. ఎక్కువ మాట్లాడడం మీద ఉంటుంది కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేయడం మీద ఉంటుంది కాబట్టి గొంతుకు పట్టేసేయడం, గొంతుకి ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి జరిగాయి అప్పట్లో. నేనైతే చిన్న పిల్లలండి అప్పుడు. మా పిల్లలైతే ఒకడేమో ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో చిన్నపిల్లలప్పుడు నేను నేర్పాను. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అన్నట్టు. ఇంకా ఇప్పుడైతే యూట్యూబ్లో నేర్పుతున్నాను కదా, యూట్యూబ్లో నేర్పినా నేను ఒక వీడియోకి ఎంతసేపు మాట్లాడతానో నోరు కూడా లాగుతుంది. కానీ అలవాటైంది కొద్దిగా. ఏదైనా అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోద్దండి. టైలరింగ్ కూడా అంతే. ఏమంటారు? నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ నేను రాత్రికి రాత్రే టైలర్ అవుతారు అని ఎందుకు పెడతానంటే, చాలా మ్యాటర్ ఉంటేనే ఆ వీడియోలో ఆ టైటిల్ పెడతాను. ఎందుకంటే ఆ టైటిల్ బట్టి చాలామంది క్లిక్ చేస్తే లోపలికి వస్తారు, ఆ వీడియోని చూసి యూజ్ చేసుకుంటారు. నేను ఈ కటింగ్ చాలా బాగుందండి, చాలా ఈజీగా ఉందండి నార్మల్గా పెడితే ఆ ఛానల్ క్లిక్ చేయరు అసలు. ఇది ఎలా ఖచ్చితంగా చెప్పగలనంటే, నేను ఫేస్ చేసిన ఆ సమస్యని ఎప్పుడంటే 2018లో నా బ్లాగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశానండి. అప్పుడు అందులో ఒక టైలరింగ్ వీడియో అయితే పెట్టాను. ఆ టైలరింగ్ వీడియో ఎంత యూనిక్గా తయారు చేశానంటే, ఇప్పుడు ఒక బాగా ఓల్డ్ బ్లౌజ్ ఒకటి నార్మల్ బ్లౌజ్ తీసుకుని దాన్ని మొత్తం ఇప్పేసాను. చాలా టైం కేటాయించాను అనమాట. 2 రోజులు వెచ్చించాను. దాన్ని మొత్తం ఇప్పడం కూడా షూట్ చేశాను అనమాట. అంటే మెడ మొక్కలు, అలాగే ఉక్సు పట్టీలు అన్నీ ఫ్రంట్లో అన్నీ ఇప్పేసి, మీకు ఏంటంటే అసలు టైలరింగ్ మీద అవగాహన లేకపోయినా బ్లౌజ్ కుట్టించాలి అనే ఒక నినాదంతో నేను బిగినర్స్కి అసలు బ్లౌజ్ కుట్టాలనుకునే వాళ్ళకే ఈ రోజు బట్టి మనం బ్లౌజులు కుట్టుకుంటే సరిపోద్ది, బయట వాళ్ళు కుట్టక్కర్లేదు. అచ్చం ఆ బ్లౌజు ఎలాగా ఫినిష్ చేశానంటే ప్యాటర్న్స్. ఇప్పుడు మనం ఆన్లైన్లో ప్యాటర్న్స్ కొనుక్కుంటున్నాం. 2018లో పెద్ద అవగాహన లేదు, చాలామంది తెలియదు ప్యాటర్న్స్, బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా అమ్ముతారనేసి. ఈ ఆన్లైన్ మీషో, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ విపరీతంగా జనాల్లోకి స్ప్రెడ్ అయ్యాక మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ అప్పుడు నేను ఒక ప్యాటర్న్స్ లాగా మీ దగ్గర బాగా సెట్ అయిన బ్లౌజ్ని విధంగా తీసి విప్పి చక్కగా ఐరన్ చేసుకుని మళ్ళీ అవి మీరు క్లాతుల మీద వేసి కట్ చేసుకుని బ్లౌజ్ని అందంగా కుట్టుకోగలరు అనే విధాన్ని నేను చూపించాను. అది మా ఫ్రెండ్ ఒకసారి ట్రై చేసింది, తనకు చాలా బాగా వచ్చింది. ఆ విధానం నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను. మా ఫ్రెండ్ ఇలా బ్లౌజ్ ముక్కలన్నీ విప్పేసి ఐరన్ చేసి క్లాత్ మీద వేసి కట్ చేసి బ్లౌజ్ కుట్టిందని సరదాగా పోస్ట్ చేశాను. ఒక షార్ట్ వీడియో చూసారో లేదో ఆ విధానంలో చేశాను అనమాట. ఆ వీడియో అది చాలా యూజ్ అవుతుంది, ప్యాటర్న్స్ లెక్క అన్నట్టు. మరి ఆ వీడియో నేను 2 రోజుల వరకు కష్టపడి పెట్టినా కానీ అది అసలు 100 మంది కూడా చూడలేదు, అంత మ్యాటర్ ఉన్న వీడియోలో. ఆ వీడియోలో మ్యాటర్ ఉంటేనే టైటిల్ పెడతాను. ఇది చాలా పక్కాగా బిగినర్స్కి చాలా ఉపయోగపడేది. ఇది కంపల్సరీ చూడాలి వాళ్ళు అనుకున్నప్పుడే ఆ టైటిల్ పెడతాను అన్నమాట. అప్పుడు ఆ టైటిల్ని క్లిక్ చేసి వస్తారు. వచ్చిన వాళ్ళకి 100% న్యాయం చేస్తాను నేనైతే. ఎందుకంటే ఆ టైటిల్ పెట్టిన వీడియో లోపలికి వెళ్ళి చూడండి. తప్పకుండా మీరు మీ బ్లౌజుని మీరు అవలేలుగా కుట్టే అంత టిప్స్ తోటి చక్కగా మీకు నేర్పాను. అసలు నిజం చెప్పాలంటే మ్యాటర్ ఉన్న వీడియోలు జనాల్లోకి వెళ్ళవండి. దాని టైటిల్ మామూలుగా నార్మల్గా ఇచ్చేస్తే అసలు చూడరు అన్నట్టు. నిజానికి టైటిల్ బెస్ట్గా ఉండాలి. ఈ టిప్ అయితే నేను యూట్యూబ్ నేర్చుకోవడంలో చెప్పాలి. యాక్చువల్లీ మీకైతే చెప్పాను, ఎందుకంటే టైటిల్ ఎందుకు అక్క అలా పెడుతున్నాం అని అనుకోవచ్చు ఎవరైనా. నా ఫ్రెండ్స్లోనే చాలామంది టైలర్స్ ఉన్నారు. అలాగే మా అక్క కూడా టైలర్ అనమాట. నేను చదువుకున్నప్పుడు నాకు డ్రెస్సులు అన్నీ మా అక్క కుట్టేది. అలాగే నా పెళ్లి బట్టలు కానీ అవన్నీ నేను కుట్టుకున్నాను, మా అక్క కుట్టింది. నేను ఎప్పుడూ బయట ఒక్క బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు. అసలు నాకు తెలుసుండి నాకెట్లేదు తెలియాలి నా విషయాలు. అలాగే ఒక్క బ్లౌజ్ కూడా నేను ఎప్పుడు బయట కుట్టించుకోలే. ఒక్కటి కూడా నేనే కుట్టుకున్నాను, మా అక్క కుట్టింది అన్నట్టు అంతే. టైలరింగ్ ఎందుకు మీరు నేర్చుకున్నారని అడిగితే, నేను టైలరింగ్ నేర్చుకోవాలనేది నా ఆలోచన కాదు అసలు.
అదేంటంటే పెద్దవాళ్ళ ఆలోచన, మా అమ్మమ్మ ఆలోచన అది. ఏంటంటే 10th క్లాస్ వరకే చదువు అయిపోయింది, ఇంకా ఆడపిల్ల అంటే ఏదో ఒక పని నేర్పిస్తే ఇంట్లో అలా ఉంటుంది అన్నట్టు మైండ్ సెట్తో ఉండేవారు. కాబట్టి మా అక్కకి టైలరింగ్ నేర్పించింది మా అమ్మమ్మే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా 10th అవ్వగానే టైలరింగ్కి నేర్చుకోమని ఒక ఆవిడ దగ్గర పెట్టింది మా అమ్మమ్మ. అలా నేను టైలరింగ్ నేర్చుకున్నాను తప్ప టైలరింగ్ ఓన్గా నేను కావాలని నేర్చుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ కొద్దీ నేను టైలరింగ్ క్లాసులకి వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు నేనేం నేర్చుకుని ఇదేమీ లేదండి. తర్వాత ఏదో పెళ్ళయ్యాక ఈ లైఫ్లో ఏదో ఒకటి ఉండాలి, ఇలా ఊరికే ఉంటే అన్నట్టుగా నేను టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను తప్ప నేను నేర్చుకున్నప్పుడు ఏదో ఎలాకోలంగా వెళ్ళి వచ్చేస్తాను. ఏంటంటే హాజరు పట్టిలాగా స్కూల్కి వెళ్ళి హాజరు వేయించుకుంటాం కదా, అలాగా మా అమ్మమ్మ వెళ్ళమంటుంది, అక్కడ డబ్బులు కడుతుంది కాబట్టి వెళ్ళాలన్నట్టు వెళ్ళాలండి అంతే. అప్పటికే మా అక్క సీనియర్ బాగా కుట్టేది అక్కడ, చాలామంది ఎక్కువ మంది కుట్టించుకునేవారు. కానీ మా అక్క దగ్గర నేర్చుకోవడం అసలు అవ్వలేదు. ఎందుకంటే అక్క చెల్లెలు అన్న తర్వాత కొట్టుకుంటాం కామనే కదా, అసలు పడేది కాదన్నమాట. ఎక్కువ మా అక్క నెమ్మదిగానే ఉంటుంది, మనమే అసలు తేడా. కొన్ని నిజాలు ఒప్పేసుకోవాలి, ఏమంటారు. ఇంకా అక్క చెల్లెలు అంటే అంతేను కదండి. మా అమ్మమ్మ ఇంకా ఇలా అయితే అవ్వదు, దీనికి రాదు టైలరింగ్ అనేసి వేరే ఒక బ్రాహ్మణ ఆవిడ దగ్గర పెట్టిందనమాట. పెడితే అక్కడికి నేర్చుకుంటాకి నేను ఇంకా మా మామయ్య గారు అమ్మాయి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడైతే చాలా ఫన్నీగా ఉండేది. మేము వెళ్ళిన వెంటనే ఆవిడ ఎన్ని ప్రసాదాలు పెట్టేసిదంటే, టైలరింగ్కి వెళ్తున్నామా లేదంటే ఏదో వెకేషన్కి వచ్చామా అనిపించేది. ప్రతిరోజు పూజలు చేసేసిది ఆవిడ, బ్రాహ్మణ ఆవిడ అన్నమాట. ఇంకా ఆ ప్రసాదాలు తినడము, ఇంకా ఆవిడ మాకు ఒక గంట ఈ కుట్లు నేర్పేదండి, అల్లికలు, ఎంబ్రాయిడింగ్ వర్క్లు నేర్పేది. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ల మీదే ఉండేది. నిజానికి టైలరింగ్ ఏదో హాజరు పట్టేలాగానే కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్లు బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఇంటికాడ కూడా ట్రై చేయదు. మ్యారేజ్ అయిపోయాక నేను గట్టిగా పట్టుకున్నాను అనమాట, మనం ఇంట్లో ఏదో ఒకటి చేయాలి, ఊరికే ఇలా ఉంటే ఏంటి అనేసి. అప్పుడు నేను సీరియస్గా తీసుకున్నాను. ఎప్పుడైతే సీరియస్గా తీసుకున్నానో అప్పటి నుంచి నేను టైలరింగ్లో స్థిరపడ్డాను. నిజానికి అంటే ఏదైనా కష్టంతో, డబ్బు అనేది కష్టంతో సంపాదించాలని నేను అతనితో ఉంటాను. కష్టపడండి ఏది రాదు అని నమ్ముతాను. అందుకే నేను కష్టపడి నేర్చుకున్నాను. ఈరోజు టైలరింగ్ చేస్తూ 4 రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నాను ఇంట్లోకి. నాకు ఉండే వాల్యూ నాకు ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళు మనం ఏదో సంపాదిస్తున్నాం అనేసి బయట వాళ్ళు అనుకోవడం కాదండి. మనం సంపాదించినప్పుడు మన మీద మనకే రెస్పెక్ట్ పెరుగుతుంది. మనమే ఏమంటారు, చాలా ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతాం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి ఆడవారు కూడా ఏదో ఒక రంగంగా, టైలరింగ్ అనే కాదు, ఏ రంగంలో అయినా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. ఊరికే ఇంట్లో అలా ఉండడం వల్ల మన హెల్త్ కూడా రకరకాల ఆలోచనలు వచ్చి హెల్త్ కూడా పాడవుతుంది. ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోయి ఉండాలి. అది మన హెల్త్కి మంచిది, అలాగే నలుగురిలో గౌరవంగా కూడా ఉంటుంది అన్నట్టు. మరి ఇదండి ఈరోజు వీడియో. అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాం కదా, మరి కొన్ని విషయాలు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, బాయ్.